ఆదివారం కదా మా సత్తిగారిని మార్కెట్కి పోయి కూరగాయలు తెమ్మన్న గంతే. ఓ అక్క చూడు చెప్తున్నా, నాకు రాత్రికి వార్తలు చదివేది ఉంది, నువ్వే పోయి తెచ్చుకోపో అని అన్నాడు. ఎక్కువ మాట్లాడితే నీ మీద ఇంకు చల్తా అని అన్నాడు. అరే ఇదేంద్రో, ఎప్పుడు చూడు గిన్నెలు గిలాసాలు ఎత్తేస్తోడివి, ఇవాళ కొత్తగా బెదిరిస్తున్నావంటే మరి ఇప్పుడు ఇంకు సల్లుడే ఇష్టైల్ అన్నాడు. కరెక్టే, ఇంతకు ముందు ఎవరన్నా నచ్చని పని చేస్తే ధర్నాలు, రాస్తా రోకాలు, ఖండాలుగా ఖండించుడు చేస్తోళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. హోలీ పండుగ ఏడాదికి ఒక్కనాడే వస్తుంది అనుకునే రోజులు పోయినాయి. ఎవ్వరు నచ్చకుంటే అల్లకు కందెన ఊసుడే పండుగ చేసుకునుడే. ఇప్పుడు దేశంలో ఇదే నడుస్తున్నది. ఢిల్లీలా సగం కార్లే నడిచే రూల్స్ పెడితే అడ్డమైన పొగ దక్కుతుందని జోరుగా మీటింగ్ పెట్టిండు కేజ్రీవాల్ సారు. మైకు ముంగటి కచ్చిండో లేదో ఇంకు వడనే పడ్డది. ఇగో ఈ మేడం దూరంకెళ్ళి జల్లే వరకు సార్ మీద వడలే గాని, లేకుంటే మప్లర్ మనిషి మష అయిపోయేటోడే. బండ్లకు గ్యాస్ నింపే కంపెనీలతోని గాంబ్లింగ్ ఆడుతుండు అని ఈమె గింత పని చేసింది. ఇంకో గమ్మతి ముచ్చట ఏందంటే ఈమె కూడా షీపూర్ పార్టీ మనిషే. ఇగో ఇంకా జర్రంత వెనకకు పోతే ఈయన కాశ్మీర్ ఎమ్మెల్యే. పెద్ద కూర తిన్నడని కందెన ఊసిడిచిపెట్టిండ్రు మోకానికి. ఇక ఈసారేమో దేశంలో పేరు అయిన రాతగాడు సుధీంద్ర కులకర్ణి పాకిస్తాన్ దేశపోళ్ళ పుస్తకం విడుదల చేస్తుండని శివసేన పార్టీ వాళ్ళు నల్ల రంగుల ముంచిండ్రు. ఇక ఇక్కడ చూడుండ్రి, అడిగితే చెప్పాలే అనే చట్టంతోని మా బతుకులను బజాట్లకు గుంజిండని ఈ మనిషిని నడి బజాట్ల నల్లగా చేసి ఇడిచిపెట్టిండ్రు మహారాష్ట్రలా. ఇంకా ఉన్నాయి చెప్తాందుకు గాని అందరి గురించి చెప్తున్నామని మాకు కూడా ఊస తట్టున్నారని ఆగుతున్నాం.